నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు. ఇరు దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాలు. సైనిక సంఘర్షణల ద్వారా ఏ సమస్యను పరిష్కరించలేమన్న ప్రధాని. శాంతి పునరుద్ధరణకు మద్దతిస్తామన్న నరేంద్ర మోదీ. పాపులేషన్ మేనేజ్మెంట్పై ప్రతి గ్రామంలో చర్చ జరగాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ సంతాపం. రేపటి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో ఫిన్లాండ్ అధ్యక్షుడు డాక్టర్ అలెగ్జాండర్ స్టబ్ భేటీ అయ్యారు. ఈ భేటీ వివరాలను ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. కాగా ఢిల్లీలో నేటి నుంచి 7వ తేదీ వరకు జరిగే 11వ వార్షిక రైసీనా డైలాగ్ సదస్సుకు ఫిన్లాండ్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్ పర్యటనలో ఉన్న ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై ఈరోజు చర్చించారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించగా ఇరు దేశాల మధ్య పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ డిజిటలైజేషన్, స్థిరత్వం, కృత్రిమ మేధ, 6G టెలికాం, క్లీన్ ఎనర్జీ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంకా కీలకమైన ఖనిజాలు వంటి రంగాలలో భారత్ ఫిన్లాండ్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం కానుందని స్పష్టం చేశారు. సైనిక ఘర్షణల ద్వారా ఏ సమస్యను పరిష్కరించలేమని, భారత్ ఫిన్లాండ్కు చట్టబద్ధ పాలన, చర్చలు, దౌత్య మార్గాలపై విశ్వాసం ఉందని, ఉక్రెయిన్, పశ్చిమాసియా అయిన వివాదాలను వీలైనంత త్వరగా ముగించేందుకు, శాంతి నెలకొల్పేందుకు చేసే ప్రయత్నానికి మద్దతిస్తూనే ఉంటామన్నారు. साझा समृद्धि को नई मजबूती दे रहा है. ये पार्टनरशिप एआई से लेकर 6G टेलीकॉम तक, क्लीन एनर्जी से लेकर क्वांटम कंप्यूटिंग तक कई हाईटेक क्षेत्रों में हमारे सहयोग को गति और ऊर्जा देगा. साथ ही डिफेंस, स्पेस, सेमीकंडक्टर और क्रिटिकल मिनरल जैसे की सेक्टर्स में भी साझेदारी और गहरी बढ़ेगी. भारत और फिनलैंड जैसे लोकतांत्रिक और जिम्मेदार देशों की यह स्ट्रेटेजिक पार्टनरशिप पूरे विश्व के लिए ट्रस्टवर्दी टेक्नोलॉजी और सप्लाई चेन सुनिश्चित करने में योगदान देगी. दोनों देशों के इनोवेशन इकोसिस्टम को जोड़ने के लिए आज हमने फिनलैंड के साथ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఈరోజు ఆయన సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టబ్ ప్రధాని మోదీ దౌత్య నైపుణ్యాలను ప్రశంసించారు. ప్రస్తుతం భారత్లో ఒక ఆర్థిక అద్భుతాన్ని వాస్తవికంగా చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఫిన్లాండ్ చిన్నదైనప్పటికీ భారత్తో సమాన విలువ ఇవ్వడాన్ని ఆయన కొనియాడారు. Democracies. There is one big and one slightly smaller, but I think the key message is that we share values. I would also like to congratulate you for your leadership. My last visit to India was actually in 2013 in my capacity as Minister of Trade. And the change that I just see on the streets of New Delhi and that I will most probably see in Mumbai in a couple of days is palpable. This is an ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా 3 రోజుల పాటు జరగనున్న 11వ రైసీనా డైలాగ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలెగ్జాండర్ స్టబ్ మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా 150 కోట్ల మంది తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ క్రమం మారుతున్న తరుణంలో భవిష్యత్తులో ప్రపంచం ఏ దిశలో వెళ్లాలో నిర్ణయించడంలో భారత్ వంటి దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. భారత్, ఫిన్లాండ్ కలిసి అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సంస్థలు శక్తివంతుల చేతిలో కేవలం ఒక సాధనంగా మిగిలిపోకూడదని స్టబ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఈ సంస్థల నిర్మాణంలో మార్పులు రావాలని, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల స్వరం బలంగా వినిపించాలన్నారు. we see around us, as if the world has never experienced crisis of the scale
that we are presently facing. I was reminded of this lately when, over the holidays, I read the biography of U Thant, former Secretary General of the UN, first Asian one. The book was called The Peacemaker. And I just drew the conclusion that, at least having read that, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ సంతాపం తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ భారత్ తరపున సంతాప సందేశ పుస్తకంలో భారత సందేశాన్ని రాశారు. ఇది 4వ శనివారం పేరిట పాపులేషన్ మేనేజ్మెంట్పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో చర్చ జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై ముఖ్యమంత్రి ఈరోజు శాసనసభలో ప్రకటన చేశారు. ప్రజలలో బాధ్యతను పెంచేలా జనాభా మేనేజ్మెంట్లో ముందుకు వెళ్లాలన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుందన్నారు. తగ్గుతున్న జనాభాను పెంచేలా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జనాభా మేనేజ్మెంట్ అవసరమన్నారు. ఇకపై పాపులేషన్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యతనిస్తామన్నారు. కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దగ్గర మన దగ్గర 6,70,000 మంది పిల్లలు పుడుతున్నారు. సంవత్సరానికి 23 లెక్కల ప్రకారం ఒకే చైల్డ్ నామ్ 3.88 lakhs అంటే 58% వన్ చైల్డ్ నామ్కి వచ్చారు. రెండో చైల్డ్ వచ్చి 32% అంటే 2,17,000 మంది అయ్యారు. 2 కంటే అబోవ్ 3 అంటే అబోవ్ వచ్చిన వాళ్ళు మాత్రం 9% ఉన్నారు, 0.62. మొత్తం కలిసి ఇది కూడా 1.5. ఇది 1.5కి 6.7 lakh బర్త్లు మన రాష్ట్రంలో నమోదయ్యే పరిస్థితి వచ్చింది. ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అయితే 2047కి 23% ఆఫ్ అవర్ పాపులేషన్ ఏజింగ్ పాపులేషన్ అవుతారు. ఫర్ ఎవ్రీ 4 1 విల్ బి ఏజ్డ్ కింద వస్తుంది. అంటే దాన్ని మనం అందరం కూడా అంటాం సిల్వర్ సునామీ అని. ఏజ్ అయిన తర్వాత ఏజింగ్ పాపులేషన్లో ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 23న అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో దేశంలోనే అతిపెద్ద ఆర్సెలార్ మిట్టల్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. దీని ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలను పెంచాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నాలు ప్రారంభించాం. గత ప్రభుత్వం కాలంలో మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు సైతం అనేక రకమైన పరిశ్రమలు బయట రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయినటువంటి సంగతి నుండి ఇవాళ రాష్ట్రాన్ని పరిశ్రమల పరంగా ప్రోత్సహించేటువంటి పద్ధతులు అమల్లోకి తీసుకొచ్చాం. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే అతి పెద్దదైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ని మనం పట్టాలెక్కించబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషపడుతూ ఉన్నాం. ఏదైతే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో దాదాపు 1,35,000 కోట్లతో ఆర్ఎస్ఎల్ మెటల్ గ్రూప్ వారు పనులు ప్రారంభించబోతా ఉన్నారు. రామాయపట్నం పోర్ట్ ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి కానుందని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మచిలీపట్నం పోర్ట్ డిసెంబర్ నాటికి, మూలపేట పోర్ట్ నవంబర్ నాటికి పూర్తి కానున్నాయని మంత్రి తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఈ పోర్టులన్నీ అవి పూర్తయిన తేదీ నుండి 6 నుంచి 9 నెలలలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో పీపీపీ మోడ్ కింద నిర్వహించబడుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని గంగవరం పోర్ట్, కాకినాడ జిల్లాలోని కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్, ఈ కింద ఏపీఎండి కింద పోర్ట్ నిర్వహిస్తూ ఉంది. కాకినాడ జిల్లాలోని కాకినాడ యాంకర్ పోర్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పోర్ట్. మీ ప్రశ్నకు సమాధానం, విశాఖపట్నం పోర్ట్
కేంద్ర ప్రభుత్వ నిర్వహణ ఉంది. ఒక సంవత్సరానికి 141.6 మిలియన్ మెట్రిక్ టన్స్. విశాఖపట్నం జిల్లాలోని ఆదాని గంగవరం పోర్ట్ పీపీపీ మోడల్లో నియంత్రణలో 64 మిలియన్ టన్స్. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ పీపీపీ మోడల్లో నియంత్రణలో 26 మెట్రిక్ టన్నులు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ పీపీపీ మోడల్లో నియంత్రణ 98. గుంటూరు జిల్లా ఎయిమ్స్ మంగళగిరిని ఆంధ్రప్రదేశ్కు రీసెర్చ్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్గా చేయాలనే సంకల్పంతో ముందడుగు వేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఎయిమ్స్ మంగళగిరిలో సౌకర్యాలు, అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో కేంద్ర మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిమ్స్లో పలు మార్పులు తీసుకువచ్చి సదుపాయాలను మరింత పెంచామని స్పష్టం చేశారు. మా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. మీరు ఎయిమ్స్ రివ్యూ చేశాం. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎయిమ్స్ లో ఉన్నటువంటి సమస్యలు, దీన్ని ఎట్లా ఆంధ్రప్రదేశ్ కు ఒక గొప్ప రీసెర్చ్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్ గా చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ టైం చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటే అవన్నీ మనం ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్లి దాదాపుగా 500+ పోస్ట్స్ కానీ ఇవన్నీ శాంక్షన్ చేశాం. ఒక 300 to 400 విత్ ఇన్ నెక్స్ట్ 2 to 3 వీక్స్ లో చాలా వరకు ఫిల్ చేయబోతా ఉన్నారు. అయితే ఒక 200 పోస్ట్ ఫిల్ చేయడం చాలా కష్టం అని చెప్తా ఉన్నారు. ఎందుకు అని అడిగితే రీజన్స్, ఎక్కడైతే మనకి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఏదైతే డిఎం లెవెల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో ఆ ఎంట్రన్స్ ఎగ్జాములకి వెళ్ళేటప్పుడు ఆ డిఎం సీట్స్ వాటిల్లో రిజర్వేషన్ లేదు. కానీ ఈ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కి వచ్చేటప్పటికి SC/ST రిజర్వేషన్, అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఒక 10%, టోటల్గా ఓబీసీ ఈ రిజర్వేషన్ అన్ని కలిపితే అరౌండ్ 45% పైన సీట్స్ ఫిల్ చేయాలి. డెఫిసిట్ అవుతుందనేది ఒక ప్రధాన కారణంగా చెప్తా ఉన్నారు. ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రులు ఎస్ సవిత, గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని పెరేడ్ మైదానంలో జరగనున్న ఈ వేడుకల సందర్భంగా మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా 36 MOUలు చేసుకోనున్నట్లు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో మంత్రులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు మేలు జరిగేలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారన్నారు. విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే టెక్ ఫెస్ట్ 2026 ఈరోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంప్రదాయ ధింసా నృత్యంతో అతిథులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ బొంతు కోటయ్య వర్క్షాప్లు, సెమినార్లు, ఇంటర్న్షిప్ కార్యక్రమాలతో పాటు సదస్సు నిర్వహణ ప్రాధాన్యతను వివరించారు. అనంతరం కంప్యూటర్ సైన్స్ విద్యార్థుల ప్లేస్మెంట్ అవకాశాలకు సంబంధించిన బ్రోషర్లను ఆవిష్కరించారు. ఛాంబర్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా విశ్వవిద్యాలయం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ నెల 15న హిందూపురంలో 100 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ రోజు హిందూపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు హిందూపురంలోని సప్తగిరి డిగ్రీ కళాశాలలో జరిగే ఈ జాబ్ మేళాకు 10వ తరగతి నుంచి PG వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కొంచెం ఎక్కువ మొత్తంలో కంపెనీస్ని మొబిలైజ్ చేసి ఒక 150 కంపెనీల దాకా మొబిలైజ్ చేసి ముఖ్యంగా క్యాబ్ జెమ్నీ కావచ్చు, టెక్ మహీంద్రా, జెన్పాక్ట్, హుందాయ్ మూవీస్, అఫ్కోర్స్ అది మన దగ్గర ఉంది హుందాయ్ మూవీస్, ఇండిగో ఎయిర్లైన్స్, ఇలాగా అనేక రకాల కేటగిరీ. అందులో 10th క్లాస్ నుంచి ఈవెన్ 10th క్లాస్ ఫెయిల్ కూడా కొన్ని కేటగిరీస్ కూడా ఉంటాయి. సో 10th నుంచి PG వరకు కూడా వారి యొక్క అర్హతను బట్టి ఆ తగిన ఉద్యోగాన్ని వాళ్ళు చూస్ చేసుకొని ఇంటర్వ్యూలో పాల్గొవచ్చు. రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడికిక్కడే ఇన్స్టెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బార్కోడ్ ద్వారా వాళ్ళు నమోదు చేసుకొని అక్కడక్కడ ఇంటర్వ్యూ అయ్యి ఒకవేళ కనుక వాళ్ళు కనుక క్వాలిఫికేషన్ కానీ వాళ్ళ యొక్క వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకొని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి.
కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో. అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో రేపటి నుంచి 8వ తేదీ వరకు కుంభాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నారు. కుంభాభిషేకం సందర్భంగా ఉదయం 7 గంటలకు శ్రీ కనకదుర్గా నగర్ ప్రారంభం నుండి అర్చక బృందం కలశాలతో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకుంటుంది. ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశం, గణపతి పూజ జరుగుతుంది. తిరిగి సాయంత్రం 4 నుండి అంకురార్పణతో ప్రారంభమై రాత్రి 7 గంటలకు మంత్రపుష్పంతో మొదటి రోజు కార్యక్రమం పూర్తవుతుంది. ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖలోని ఫార్మాస్యూటికల్స్ విభాగం ఆధ్వర్యంలోని ఫార్మాస్యూటికల్స్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PMBI) నేతృత్వంలో ఈ నెల 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న జన ఔషధి సప్తాహ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య పరీక్షా శిబిరాలను నిర్వహించారు. జిల్లాలోని 136 జన ఔషధ కేంద్రాలలో ఉచితంగా షుగర్, రక్తపోటు పరీక్షలు నిర్వహించి తక్కువ ధరలకే మందులను పంపిణీ చేశారు. ఈ శిబిరానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. చిత్తూరు జిల్లా సమగ్ర అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమని, ఆ దిశగా బ్యాంకర్లు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో బ్యాంకుల పనితీరు, రుణ ప్రణాళికలు, ప్రభుత్వ పథకాల అమలుపై ఈరోజు ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక అభివృద్ధిలో బ్యాంకుల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. పంట పెట్టుబడి సాయం కోసం రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు శ్రద్ధ చూపాలని సూచించారు. తిరుపతి జిల్లా స్థాయిలో జనగణన శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ జె. నివాస్ పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా ప్రతి వ్యక్తిని ఖచ్చితంగా లెక్కించడం అవసరమన్నారు. నిర్దేశిత సమయంలో జనగణనను పూర్తి చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధి అవసరాలు ఏమైతే ఉన్నాయో అది టోటలీ ఆర్ లెట్స్ సే మెజారిటీ 50% ఇస్ గోయింగ్ టు బి బేస్డ్ ఆన్ యువర్ పాపులేషన్ నీడ్. మనకి ఈ సంవత్సరం మనకి ఈ డిస్ట్రిక్ట్ ఫినాన్స్ కమిషన్లో 4.0 నుంచి 4.2 అంటే 0.2% మనకి పెరిగింది. అంటే 0.2% is only an increase అన్నమాట. But suppose this kind of 10 lakhs population ganaka miss ayipoyindanu, then even if the population gets reduced by 0.01 or 0.1% reduce ayite kuda finally daniki enta viluva what as a state will be losing telsa. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగే శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేకూరి ఈరోజు సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఏప్రిల్ 1న జరగనున్న శ్రీరాములవారి కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లతో పాటు భక్తుల రద్దీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా ఈ నెల 26న అంకురార్పణ, 27న శ్రీరామనవమి పర్వదినాన ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లను అధికారులు వివరించారు. యువతలో నైపుణ్యాలను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందని అనంతపురం జిల్లా
రెవెన్యూ అధికారి కేశవనాయుడు తెలిపారు. అనంతపురంలోని జేఎన్టీయు విశ్వవిద్యాలయం పరిధిలోని ఓ కళాశాలలో మై భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్గో సేవలను తక్కువ ధరల్లో గంటల వ్యవధిలో దేశంలోని ఏ ప్రాంతానికైనా తరలించవచ్చని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. విమానాశ్రయంలో ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ రాష్ట్రం నుంచి ఆక్వా ఉత్పత్తులైన చేప, రొయ్యలతో పాటు పూలు, పండ్లు, మిర్చి తదితర ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు కార్గో సర్వీస్ ద్వారా పంపవచ్చన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, విశాఖ, తిరుపతి, కడప నగరాలకు ప్రస్తుతం ఈ కార్గో సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఒమేగా ఎంటర్ప్రైజెస్ అన్న వాళ్ళు ఇక్కడ రెగ్యులేటరీ ఏజెన్సీగా వాళ్ళకు కాంట్రాక్ట్ అవార్డు తెప్పించుకున్న తర్వాత ఇది స్టార్ట్ అయింది. సో మన దగ్గర బెల్లీ కార్గో మ్యాక్సిమం ఆపరేట్ అవుతుంది. బెల్లీ కార్గో అంటే ప్యాసింజర్స్ వెళ్ళే ఫ్లైట్లోని అడిషనల్ కెపాసిటీని కార్గో బుక్ చేస్తే దాంట్లో మనం వేరియస్ డెస్టినేషన్స్కి పంపిస్తున్నాము. స్పెసిఫిక్గా ఎక్స్క్లూజివ్ కార్గో ఫ్లైట్స్ అంటూ ఇంతవరకు రెగ్యులర్గా ఆపరేట్ అవ్వట్లేదు. బట్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ షింప్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసము ఈ సీజన్లో స్పెషల్ ఫ్లైట్స్, కార్గో ఫ్లైట్స్ వస్తుంటాయి. అవి కూడా ఆపరేట్ చేయడం జరిగింది. సో మన దగ్గర ఉన్న కెపాసిటీ అయితే ఆల్మోస్ట్ డైలీ 1.5 టన్స్ దాకా తీసుకెళ్ళచ్చు. బట్ ఇక్కడ నుంచి కార్గో బుకింగ్స్ కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పడానికి కొంచెం నేను ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్. బట్ ఇన్కమింగ్ కార్గో అయితే మనకు రోజుకి 3 to 3.5 టన్స్ దాకా వస్తుంది ఫ్రమ్ వేరియస్ డెస్టినేషన్స్, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఢిల్లీ. బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ ఈరోజు రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సమక్షంలో ఆయన పాట్నాలో నామినేషన్ వేశారు. అనంతరం అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నితీష్ కుమార్ చేసిన కృషితో బీహార్ అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. बिहार के यशस्वी मुख्यमंत्री श्री नीतीश कुमार जी ने भी राज्यसभा में अपना नामांकन किया है. इसके साथ ही बहुत लंबे अरसे के बाद श्री नीतीश कुमार जी फिर से एक बार राष्ट्रीय राजनीति में राज्यसभा सांसद के नाते प्रवेश करेंगे. 2005 से लेकर आज तक नीतीश कुमार जी बिहार के मुख्यमंत्री रहे. उनका एक कार्यकाल एक प्रकार से बहुत यशस्वी रहा. ये कार्यकाल उनका बिहार के इतिहास में स्वर्णिम पृष्ठ के रूप में लिखा जाएगा. నేపాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా ఉదయం నుంచే ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది. పోలింగ్ అనంతరం అధికారులు బ్యాలెట్ బాక్సులకు సీల్ వేశారు. కాగా 60% పోలింగ్ నమోదైనట్లు నేపాల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ రామ్ ప్రసాద్ భండారీ తెలిపారు. నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా ఖర్కి, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత్, అమెరికా దేశాల మధ్య బంధాలు బలోపేతంగా ఉన్నాయని అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండో స్పష్టం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న 11వ రైసీనా డైలాగ్ 2026లో ఆయన మాట్లాడుతూ భారత జనాభా ఆర్థిక సామర్థ్యం 21వ శతాబ్దంలో కీలక పాత్రను పోషిస్తాయన్నారు. అలాగే ఇరు దేశాల మధ్య పెండింగ్లో ఉన్న వాణిజ్య ఒప్పందం దాదాపు ముగింపు దశకు చేరుకుందని లాండో వెల్లడించారు. ఈ నెల 7వ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో 110 దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. Generally, and then pivot to the U.S.-India relationship specifically as an example of
some of the points that I made in the more general presentation. You know, one of the things that President Trump has done, whether you like President Trump or do not like President Trump, is that he has empowered those of us in the U.S. government to think about some fundamental assumptions about foreign policy that honestly had not been subject to much debate. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశానుసారం క్రీడలను ప్రోత్సహించే క్రమంలో సైక్లింగ్ లీగ్ అనే మహత్తరమైన నిర్ణయం తీసుకున్నామని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు. ఫ్రాంచైజీ ఆధారిత సైక్లింగ్ లీగ్ గురించి కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలో తొలిసారిగా ఫ్రాంచైజ్ ఆధారిత సైక్లింగ్ లీగ్ నవంబర్లో అహ్మదాబాద్లో జరుగుతుందని, సైక్లింగ్కి ఒలింపిక్స్లో మంచి మెడల్స్ ఉన్నాయని, ఆరోగ్యానికి, పర్యావరణ పరిరక్షణకు ఫిట్ ఇండియాకి చాలా అవసరమని కేంద్ర మంత్రి సూచించారు. साइकिलिंग देश में एक नया सेक्टर तो नहीं लेकिन बढ़ता हुआ सेक्टर है. साइकिलिंग ये देश में फैशन बनानी है. ये लीग कल्चर, अलग अलग फिट इंडिया मूवमेंट से संडे ऑन साइकिल जैसे कल्चर, आज जो पुणे ग्रांड टूर का आयोजन हुआ, 25 लाख लोग देखने के लिए आए, 144 मिलियन व्यूवरशिप हो, ये बताते हैं कि साइकिलिंग इवेंट में पोटेंशियल है. ये पोटेंशियल हम साइकिलिंग लीग इंडिया से हार्नेस्ट करेंगे ताकि भविष्य में लोग साइकिलिंग का 2 फायदा है. साइकिलिंग एक स्पोर्ट्स तो है ही है, साइकिलिंग में ओलंपिक्स में अच्छे मेडल भी है. साइकिलिंग स्वास्थ्य के लिए भी जरूरी है, फिट इंडिया के लिए भी जरूरी है, एनवायरमेंट के लिए. విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వార్తల సేకరణ నిమిత్తం జిల్లా ప్రతినిధుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు మార్చి 10వ తేదీ వరకు పొడిగించింది. జర్నలిజంలో అనుభవం కలిగిన వారి నుంచి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీ మహ్మద్ ఐఐఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువును మార్చి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. పాత్రికేయ రంగంలో అనుభవం, అభిరుచి ఉన్న ఇతరులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు రూ. 1180 ప్రాసెసింగ్ ఫీజుతో పాటు దరఖాస్తులను హెడ్ ఆఫ్ ఆర్ఎన్యూ, దూరదర్శన్ కేంద్రం, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా పున్నమ్మతోట, విజయవాడ చిరునామాకి సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలను ప్రసార భారతి వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. హోలా మొహల్లా అనేది పంజాబ్ ఆనంద్పూర్ సాహిబ్లో ప్రతి ఏటా హోలీ తర్వాత జరుపుకునే సిక్కుల పండుగ. గట్కా, గుర్రపు స్వారీ, కీర్తనలతో యుద్ధ స్ఫూర్తిని కలిగిస్తుంది. ఈ ఉత్సవంలో మాక్ యుద్ధాలు, కత్తిసాము, సాహసోపేతమైన గుర్రపు స్వారీ, ఇంకా కవితా పోటీలు ఉంటాయి. ఈ ఏడాది ప్రధాన ఉత్సవాలు మార్చి 17 నుంచి 19 వరకు జరుగుతాయి. ఈ పండుగ ఐక్యత, సమానత్వాన్ని ప్రతిబింబిస్తుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు రాణించాయి. వరుస నష్టాలు చవిచూసిన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఈరోజు లాభాలలోకి వచ్చాయి. దీంతో ఓ దశలో సెన్సెక్స్ 1100 పాయింట్ల మేర లాభపడింది. ఈ ఉదయం 79,530 పాయింట్ల వద్ద లాభాలలో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాలలోనే కదలాడిన సూచీలు ఇంట్రాడేలో 80,303 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 899 పాయింట్ల లాభంతో 80,015 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ సైతం 285 పాయింట్ల లాభంతో 24,765 వద్ద ముగిసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు. ఇరు దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాలు. సైనిక సంఘర్షణల ద్వారా ఏ సమస్యను పరిష్కరించలేమన్న ప్రధాని. శాంతి పునరుద్ధరణకు మద్దతిస్తామన్న నరేంద్ర మోదీ. పాపులేషన్ మేనేజ్మెంట్పై ప్రతి గ్రామంలో చర్చ జరగాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ సంతాపం. రేపటి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.